హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ వెరీ వాలటైల్ అంటే హ్మ్. అప్ అండ్ డౌన్ అవుతూ డౌన్ అయ్యి మార్నింగ్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ షార్ప్‌గా డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ పెరగడం. బికాస్ ఆఫ్ ఏంటి అంటే ఆర్‌బీఐ పాలిసీ రేపు మనకు ఉంది. 10:00 వస్తుంది. రేట్ కట్ అండ్ మళ్ళీ సీఆర్ఆర్ కట్ ఏదైనా ఒకటి ఉండొచ్చా? మన మార్కెట్‌లో చాలా రోజుల నుంచి డౌన్ సైడ్ ఉండి మార్కెట్‌లో ఎక్స్‌పైరీ రోజు, ఆప్షన్స్ ఎక్స్‌పైరీ రోజు ప్లస్ మార్కెట్ ఒక రేంజ్ బౌండ్‌లో ఉంటాయని జెప్పేసి అనుకున్నాము. అలానే జరిగింది. నెక్స్ట్ రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ వీడియో అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి. మన మార్కెట్‌లో ఈరోజు వచ్చేసి క్లోజింగ్ వచ్చేసి గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ వచ్చేసి గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి మార్కెట్‌లో అయితే ఈరోజు. రేపు ఎలా ఉండబోతుంది అంటే, రేపు మనకు ఆర్‌బీఐ పాలిసీని బట్టి మనకు మార్కెట్‌లు ఉండబోతున్నాయి. నిఫ్టీ వచ్చేసి 240 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 809, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 336, ఐటీ వచ్చేసి 800, స్మాల్ క్యాప్ వచ్చేసి 90 పాయింట్స్ మాత్రమే ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం ఈరోజు చూడండి మార్కెట్‌లో ఫస్ట్ ఓపెనింగ్ డౌన్, తర్వాత మళ్ళీ అప్ సైడ్, మళ్ళీ డౌన్. ఇది చూడండి మనము 20 మినిట్స్ గ్యాప్‌లోనే డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ రావడం. లాస్ట్ 230-240కి. అంటే షార్ప్ మార్కెట్‌లో ఏందంటే అప్ సైడ్ ఎళ్ళేసి మళ్ళీ మనకు డౌన్ సైడ్ వచ్చింది. 24,800 అన్నా. 800 ఎళ్ళాక మళ్ళీ ఫార్వర్డ్ బుకింగ్ జరిగింది. ఫార్వర్డ్ బుకింగ్ 100, 200 పాయింట్స్ జరిగి మళ్ళీ అప్ సైడ్‌కి మళ్ళీ వచ్చేసింది. మార్కెట్‌లో మనము చెప్పాము 24,200, 500 పైన 800 అని. ఇప్పుడేంటిది నెక్స్ట్ రేపు 24,500 అనేది రేపు సపోర్ట్ లెవెల్ ఉంటుంది. 24,800 రెసిస్టెన్స్, 24,800 పైన అయితేనే 25,000, 25,000 పైన అయితే అప్‌సైడ్. బట్ ఇది 10:00కి మనకు ఆర్‌బీఐ పాలిసీ ఉంటుంది. అంటే ఆలోపు మార్కెట్ ఫ్లాట్‌గా ఉన్నా, లేదు అంటే ఆ లోపే మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత అవుట్‌కమ్ అంటే 10-20, 10-15 లోపు మనకు అవుట్‌కమ్ వచ్చేస్తది. ఏదైనా ఒక ఫస్ట్ సీఆర్ఆర్ కట్ అయినా, లేదు ఫెడ్‌ది ఆల్రెడీ 2.25 కట్ అయ్యింది. 0.25 అయితే కట్ అవుతన్నారు. అయినా లేదు సీఆర్ఆర్ కట్ ఉన్నా మన మార్కెట్‌లో వచ్చేసి నెక్స్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కారణం మనకు ఎఫ్ఐఎస్ కూడా మేబీ ఎఫ్ఐఎస్ బయింగ్‌లోకొచ్చారు. ఈరోజు కూడా 8,539 క్రోర్స్ అనేది ఎఫ్ఐఎస్ బై చేశారు. డీఐఎస్ మాత్రం 2,330 క్రోర్స్ సేల్ చేశారు. సరే మార్కెట్‌లో డౌన్‌లో ఉన్నప్పుడు సెల్‌లో ఉంటారు. కానీ అప్పుడు మనం పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి, పెరిగినప్పుడు మనము క్యాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏందంటే ఎప్పుడు కూడా డౌన్‌లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్ ఉన్నాయి అనుకుంటే మనకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్. డౌన్ సైడ్ వచ్చేసి 24,500 నెక్స్ట్ 24 300, 400 ఇది డౌన్ సైడ్. బట్ ఏదేమైనా గానీ మార్కెట్‌లో రేపైతే మేజర్ ఈవెంట్ అయితే ఉంది. దాన్ని బట్టి మార్కెట్ అనేది చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,500 అనేది సపోర్ట్ లెవెల్. ఇది కూడా చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్. 53,500 అనేది సపోర్ట్ లెవెల్. 53,800 నెక్స్ట్ 54,000 అప్ సైడ్ వచ్చేస్తే ఇది నెక్స్ట్ ఏంటంటే 300 పాయింట్స్‌కి అట్లా ఉంటుంది. ప్లస్ ఇది వివరంగా మనకు ఆప్షన్ చైన్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి రిలయన్స్ వచ్చేసి ఈరోజు కూడా 13 రూపీస్ గెయిన్‌లో ఉంది. ప్లస్ ఈరోజు వచ్చేసి 1329 హై ఎళ్ళింది. మార్కెట్‌లో ఇది మనం వచ్చేసి 1220, 1240, 1260 ఉన్నప్పుడు కూడా మనము బై చెప్పాము. మంచి స్టాక్స్ మీకెలా ఉంటుంది. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి చూడండి 1640 ఉన్నప్పుడు చెప్పాను 1860. 200 రూపీస్ అనేది గెయిన్ వచ్చింది. ఇప్పుడు మనకు ఏందంటే
మార్కెట్‌లో అప్ సైడ్ ఉన్నది. మార్కెట్ ఏంది 24,800 కూడా టచ్ అయింది. రేపు గనుక మార్కెట్ 0.25 కట్ అయిందనుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇది చూడండి. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 6850. మనకు మంచి స్టాక్స్ అనేది పెరగడం జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఏమంటారు? మనకు న్యూస్‌ని బట్టి చేంజ్ అయితది. మంచి స్టాక్ డౌన్‌లో పర్చేజ్ చేసి ఉంచుకున్నామంటే మనకు ఆటోమేటిక్‌గా గెయిన్ అనేది వస్తుంది. మార్కెటు నిన్న మనం ఏమనుకున్నాం 24,500 పైన హోల్డ్ అయింది అనుకుంటే దానికి అప్ సైడ్ నెక్స్ట్ 24,800 అన్నా. ప్లస్ రేపు రేట్ కట్ ఉన్నా అది మార్కెట్ ఏ లెవెల్‌లో ఉంటుందో దాన్ని బట్టి మన మార్కెట్ బిహేవ్ చేస్తుంది అన్నాను. 24,800 అనేది అప్ సైడ్ ఉంది. మార్కెట్ 0.25 కట్ చేసిందనుకోండి. సీఆర్ఆర్ కట్ కాకుండా 0.25 కట్ చేస్తే మాత్రం ఆ లోపు డౌన్ సైడ్‌లో ఉందనుకోండి మార్కెట్ అంటే 24,500, 600 మధ్యలో ఉండేదంటే 24,800 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ 0.50 కట్ చేసి సీఆర్ఆర్ కూడా కట్ చేస్తే మాత్రం మార్కెట్ మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అసలే రేట్ కట్ లేదు అనుకోండి మార్కెటు మళ్ళీ 24,300, 24,200 సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను నిన్న కూడా అదే చెప్పాను. మనకు ఈవెంట్ ఉంది. ఈవెంట్ ముందు మార్కెట్ ఎలా చేసింది? ఈరోజే చూడండి మీకు 300 పాయింట్స్ అనేది మొమెంటం వచ్చింది. 300, 400 పాయింట్స్ అనేది పెరిగింది. కాబట్టి ఏందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా? ప్లస్ ఈవెంట్. ఈవెంట్ ఉందనుకోండి. ఇది పెరగడానికి గల కారణం ఏందంటే ఈరోజు ఆప్షన్స్ ఒకటి ఎక్స్‌పైరీ ఉంది. ప్లస్ రేపు ఈవెంట్ ఉంది. రేపు ఏదైనా ఈవెంట్ ఉంటే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఎళ్తే షార్ట్స్ రికవర్ చేయడంలో కూడా మార్కెట్ పెరుగుతుంది. నెక్స్ట్ స్టాక్స్ రికవర్ చేశారా? నెక్స్ట్ ఆప్షన్స్ ఎక్కడున్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఇది నిఫ్టీ వచ్చేసి మనకు ఈరోజు డిసెంబర్ 5థ్ ఎక్స్‌పైరీ అయింది. ఇగో చూడండి. 54,700 పైన మనకు రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి దాని పైన క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ 12థ్ డిసెంబర్ ఎక్స్‌పైరీ ఉంది. ఇప్పుడు చూద్దాం. మనకు ఎక్కడ సపోర్ట్ ఉంది అంటే 24,500 దగ్గరే సపోర్ట్ ఉంది. అంటే నెక్స్ట్ రేపు 24,500 దగ్గరికి వచ్చేసి మళ్ళీ దాని తర్వాత న్యూస్‌ని బట్టి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 25,000 దగ్గర రెసిస్టెన్స్ 800, 24,800, 25,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి 24,500 అనేది సపోర్ట్ ఉంది. సపోజ్ మార్నింగ్ 10 బిఫోరే మనకు 24,500 దగ్గర వచ్చేసి 0.25 లేదా సీఆర్ఆర్ కట్ 2 ఉన్నాయి అనుకుంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇదేంటంటే రేపు వచ్చే ఆర్‌బీఐ పాలసీ రేట్‌ని బట్టి మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 52,500 అనేది సపోర్ట్ 52,500 ప్లస్ 52,000 అనేది మేజర్‌గా డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. 52 ఇప్పుడు 53,000 దగ్గర బోత్ సైడ్ ఉన్నారు. 53,000 పైన హోల్డ్ అయ్యి ఉంటే 53,500 నెక్స్ట్. డౌన్ సైడ్ వచ్చేసి 52,500 ఇన్ కేస్ ఆఫ్ అది కూడా బ్రేక్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ 52,000 అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నిన్న కూడా చెప్పాను మనకు మార్కెట్స్ వెరీ వాలటైల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. రేపు కూడా మార్కెట్స్ అనేది వెరీ వాలటైల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. ప్లస్ మనకు మెయిన్ కారణం ఏంది అంటే మార్కెట్ వాలటైల్‌గా ఉండడానికి కారణము మనకు ఆర్‌బీఐ పాలసీ ఉందని చెప్పేసి అన్నాం కదా! నెక్స్ట్ యూఎస్‌ది జాబ్ క్లెయిమ్ వచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ వచ్చేసి 215 అన్నారు. 224 ఉంది. ప్రీవియస్ 213 అంటే ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువనే చేశారు. కానీ ఎక్స్‌పెక్టేషన్ కంటే ఎక్కువనే వచ్చింది. కాబట్టి ఏందంటే మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్‌లో రేట్ కట్ ఉండొచ్చని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ అది ఇది ఒక్కదానికేనా నెక్స్ట్ డేటా చూసుకొని వాళ్ళు ఎలా చేయొచ్చు అనేది చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ వచ్చేసి వాళ్ళది ఇప్పుడు 19థ్ ఉన్నది. కాబట్టి మళ్ళీ 19థ్ వరకు ఈ డేటాలను బట్టి మళ్ళీ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనదొచ్చేసి రేపైతే న్యూస్ ఉంది 10:00 దాన్ని బట్టి 6.50 ఉన్నది. 6.25 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇదే అయితే మార్కెట్ కొంచెం ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 24,800 దాకా వెళ్ళింది కాబట్టి కొంచెం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఇది ఆర్‌బీఐ పాలసీ 0.50 ప్లస్ సీఆర్ఆర్ 2 ఉన్నాయనుకోండి. మార్కెట్ మేజర్‌గా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఇది 0.25 ఉండి సీఆర్ఆర్ కట్ ఉండేది ఉంటే మార్కెట్ అలానే ఉంటుంది. బట్ రేపు ఓపెన్ అయిన దగ్గర నుంచి 24,500 ప్లస్ 24,800 ఈ బిట్వీన్‌లో ఎక్కడ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి మన మార్కెట్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ చెక్ చేయండి. ఈరోజు వచ్చేసి మనకు
చూడండి. నిఫ్టీ ఐటీ ప్లస్ ఐటీ, కన్జ్యూమర్స్, ఆయిల్, పిఎస్యూ బ్యాంక్, బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ నిఫ్టీ రియాలిటీను పిఎస్యూ బ్యాంక్ వచ్చేసి నెగిటివ్ ఉంది. బట్ మనకు మార్కెట్‌లో అయితే స్ట్రెంత్ అయితే ఉంది. ఎఫ్ఐఎస్ వచ్చేసి మాట్లాడుకున్న ఎఫ్ఐఎస్ వచ్చేసి బయింగ్‌లో ఉన్నారు. చూడండి, ఎఫ్ఐఎస్ బయింగ్‌లో ఉన్నారు అనుకుంటే మనకు ఏమంటారు, ఆటోమేటిక్‌గా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ అనుకున్నాం. స్టాక్స్‌లో మనకి ఈరోజు లారస్ ల్యాబ్ 588, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1865, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్ 558, ఎలిమెంట్, అశోక్ లేలాండ్ 232, ఐఎస్, ఎల్ఐసి, బంధన్ బ్యాంక్ 170, వేదాంత 402, బయోకాన్ 380 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్. కాబట్టి మనకు ఏంటంటే మార్కెట్లో ఒకసారి డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకున్నామంటే మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు మంచి స్టాక్స్ అనేది గెయిన్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ మీకు ఇంతకుముందు ఒకటి బీఎస్సీ చెప్పాం. బీఎస్సీ ఏందంటే ఎన్ఎస్సిలో డెరివేటివ్స్ అనేది ఎక్స్చేంజ్‌లో వచ్చేసి ఎక్స్చేంజ్‌లో ఎన్ఎస్సిలో ఒక దాంట్లోనే ఆప్షన్స్ ఉన్నాయి. బీఎస్సీలో కూడా ఆప్షన్స్ వస్తే వీక్లీ వన్స్ వచ్చినప్పుడు దీనికి పాజిటివ్ న్యూస్ అనుకున్నాం. చూడండి, ఇది 2000, 3000 నుంచి 5000 వచ్చేసింది. 20 మార్కెట్‌లో. ఇది వచ్చేసి చూడండి 85 పీఈ నడుస్తుంది. ఇండస్ట్రియల్ వచ్చేసి 72 పీఈ ఉన్నది. ఈజీ రేషియో 5 ఉన్నది. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 0 చూపెడుతుంది. నెక్స్ట్ ఇది ఏందంటే మనకు ఎన్ఎస్సిలో వాల్యూమ్స్ అనేది తగ్గి మళ్ళీ బీఎస్సీకి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీక్లీ ఆప్షన్స్, సెన్సెక్స్ ఆప్షన్స్ ట్రేడ్ అవుతాయనే ఉద్దేశంతోని ప్లస్ దానికి డాటా కూడా తోడైంది. ఈరోజు రిలీజ్ అయింది. కాబట్టి మనకు ఇది అప్ సైడ్ రావడం జరిగింది. నెక్స్ట్ మన మార్కెట్‌లో అయితే ఇంతకుముందు మరి ఇంకోటి మీకు మొనోపోలీ స్టాక్స్ అని చెప్పేసి ఆ రోజు ఇంతకుముందు అప్డేట్ కూడా చేశాను. మొనోపోలీ స్టాక్స్‌లో వచ్చేసి మొనోపోలీ స్టాక్స్‌లో కూడా మీకు బీఎస్సీ ఆ రోజు ఉంది. యామ్స్ ఉంది. ఐఆర్‌సీటీసీ, బిహెచ్ఈఎల్ ఇవన్నీ కూడా మొనోపోలీ స్టాక్స్‌లో కూడా మీకు ఏందంటే బై చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు లాంగ్ టర్మ్‌లో అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇదివరకు మాట్లాడుకున్నాం. కాబట్టి ఏందంటే ఈ మొనోపోలీ స్టాక్స్ ప్లస్ సేల్స్ ఎక్కువగా ఉండి పీఈ రేషియో తక్కువగా ఉన్న మంచి స్టాక్స్‌ను ప్లస్ మార్కెట్‌లో న్యూస్ అంటే ఏంటి, టెంపరరీ న్యూస్‌తోని స్ట్రగుల్ అవుతున్న స్టాక్స్‌ని గనుక మనం పరిశీలిస్తే పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మార్కెట్ నెక్స్ట్ పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఈజీగా మనకు వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి స్టాక్స్‌లో పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది వస్తుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.